వరుసగా 2 టీ20 వరల్డ్ కప్లు గెలిచిన భారత్ అసలు 2023 నుంచి ఆధిపత్యం చెలాయించింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్తో సిరీస్కు ముందు వరకు ఓటమే లేదు. అలాంటిది ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సిరీస్ల్లో ఓడిపోయింది. ఓ రకంగా కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు, సెలెక్టర్లకు ప్రస్తుతం బ్యాడ్ టైంగానే కనిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టు ఆ తర్వాత జరిగిన 2 సిరీసుల్లో ఓడిపోవడం ఏంటన్నదే ఇప్పుడు చర్చ. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను, వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ సంజు శాంసన్ను తప్పించడం పైన రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే భారత్ ఓటములకు సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ లేకపోవడం కారణం కాదనే వాదన ఉంది. అయినా ఫస్ట్ ఛాయిస్ ప్లేయర్లైన హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేరు. ఇద్దరూ లేకపోవడంతో జట్టులో బ్యాలెన్స్ లేకుండా పోయింది. హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయ ప్లేయర్ లేకపోవడము మైనస్ అవుతోంది. నితీష్ కుమార్ రెడ్డి వంటి ప్లేయర్ను రెడీ చేసుకోవాలి. కానీ నితీష్ను ఫిట్నెస్ సమస్యలు వేధిస్తున్నాయి. ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత ప్లేయర్లు ఐర్లాండ్కే వెళ్లారు. ఆ తర్వాత ఇంగ్లాండ్తో ఆడుతున్నారు. స్వదేశీ పిచ్లపై ఉతికేసిన ప్లేయర్లు విదేశీ పిచ్లపై మాత్రం ఆడలేకపోతున్నారు. సరైన ప్రాక్టీస్ లేకపోవడము టీమిండియాను దెబ్బతీస్తోంది. వైభవ్ ఇప్పుడే కొత్తగా జట్టులోకి వచ్చాడు. అంచనాలను అందుకోవడం అంత ఈజీ ఏమీ కాదు. ఇషాన్ కిషన్ కూడా విదేశీ పిచ్లపై తేలిపోతున్నాడు. శ్రేయస్ అయ్యర్ మాత్రం నిలకడగానే ఆడుతున్నాడు. మిడ్లార్డర్ బలహీనంగా ఉంది. తిలక్ అంచనాలు అందుకోలేకపోతున్నాడు. వరుణ్ను స్పిన్నర్లా కంటే మీడియం పేసర్లాగే ప్రత్యర్థులు చూస్తున్నారు. వరుణ్ను డీకోడ్ చేసి పరుగులు సాధిస్తున్నారు. అయితే ఎంత గొప్ప జట్టైనా ఏదో దశలో టఫ్ టైంను ఫేస్ చేస్తుంది. వరుస విజయాల జోరుకు బ్రేక్ పడుతుంది. ఇప్పుడు టీమిండియా కూడా సతమతమవుతోంది. అయితే వచ్చే వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ టార్గెట్గానే భారత్ ప్రణాళికలు సాగాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. భారత్లో టాలెంట్కు కొదవలేదంటున్నారు. వరల్డ్ కప్లను దృష్టిలో పెట్టుకునే టీంను బిల్డ్ చేయాలంటున్నారు. ఆ దిశగానే ప్రణాళికలు సాగాలంటున్నారు. విదేశీ పిచ్లపై నిఖార్సైన ఆల్రౌండర్లు కూడా కీలకం అవుతారని చెబుతున్నారు. ప్రయోగాలు చేస్తూనే సరైన జట్టును సిద్ధం చేసుకోవాలంటున్నారు.